మీరెక్కడున్నా గానీ మీకు ఏదో అంటారు గదా! ఈ బేరం మామూలుగా ఉండదన్నట్టు. మీకు అక్కడ ఉన్నప్పుడేమో మొత్తం ఎంటర్‌టైనింగ్ హౌస్ మొత్తాన్ని నవ్వించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాలపై పడింది. బయటకుంటేనేమో పోరాటం అనమాట. ఎవరో అన్నారు ఆ మధ్యన మగజాతి ఆణిముత్యం అన్నారు గానీ నిజంగా మీకే తగులుతున్నాయేంటండి ఇలాంటి కేసులన్నీ గూడా వచ్చి యాక్చువల్‌గా? అంటే ఎంత 2 వారాలే కదా సార్. మళ్ళీ ఐయామ్ బ్యాక్ అగైన్. హ్మ్. మధ్యలో ఒక ఆట విడుపు అనమాట. ఆట విడుపు. అదే ఆట విడుపు. అంతే చిన్న సరదాగా కాస్త కామెడీ ఎంటర్టైన్మెంట్. బట్ మళ్ళీ అగైన్ రొటీన్. నేను వచ్చేటప్పటికి సిలబస్ కూడా పెరిగిపోయింది. సిలబస్ కూడా పెరిగిపోయింది. అప్పుడు ఒక బ్యాక్‌లాగ్స్. ఇప్పుడేమో జానీ మాస్టర్, ఇంకో పక్కేమో హర్ష సాయి. హర్ష సాయి. ఇదేమైనా ట్రెండింగ్ అయిపోయింది అనిపిస్తుంది. అంటే ఎవరో జ్వాలను వెలిగించారు, వీళ్ళెవరో దానికి బలయ్యారు అన్నట్టుగా ఒకళ్ళు స్టార్ట్ చేశారు. ఇదేదో బాగుంది, మనం కూడా వాడుకోవచ్చు కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇదే చేస్తున్నట్టున్నారు. #376 ట్రెండింగ్ సెక్షన్ అది. అదే. అయితే యాక్చువల్‌గా ఈ కేసు వరకు చూసుకుంటే గనక ఇప్పుడు మనకి హర్ష సాయి మీద ఉన్న ఫస్ట్ అలిగేషన్ ఏంటంటే ఇప్పుడు కూడా ఒక 2 నెలలు, 3 నెలల ముందు వరకు హర్ష సాయి అంటే మిస్టర్ క్లీన్, అతను యూట్యూబ్‌లో అతను స్టార్ ఇదంతా ఉండేది. 2, 3 నెలల నుంచి అతని మీద నడుస్తుంది ఏంటంటే అతను బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్‌గా ప్రమోట్ చేస్తున్నాడు. కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడని. ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే ఆ లేడీ ప్రొడ్యూసర్ ఉన్నారో ఆయన మీద కేసు పెట్టిన ఆవిడ బయటకు వచ్చి ఆమె చెప్తుంది ఏంటంటే హర్ష సాయి నా దగ్గర 2 కోట్ల వరకు చీట్ చేశాడని. బెట్టింగ్ యాప్స్‌లో కొన్ని కోట్లు సంపాదించిన వ్యక్తి ఈమె దగ్గర చీట్ చేయాల్సిన అవసరం ఉందా? అలాగే అతను కావాలనుకుంటే గనక ఎవరితో అయినా తిరగగలిగిస్తున్న వ్యక్తి ఈమెను బలాత్కారం చేయాల్సిన అవసరం గానీ ఇవన్నీ కూడా ఉన్నాయా? ఇది ఎంతవరకు ఫేక్ అనుకోవచ్చు? ఎంతవరకు రియాలిటీ అనుకోవచ్చు? మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ కేసు మీద? నాకు 2 పక్షాల నుంచి కూడా రకరకాల ఆడియోస్ నాకు వచ్చినాయి. సో నేను చూశాను. వాళ్ళ సైడ్ నుంచి ఏదో నేను ₹1,00,00,000 తీసుకుంటాను, 2 కోట్లు తీసుకుంటాను అని చెప్పి ఈయన మాట్లాడిన మాట ఒకటి ఉంది. సో అది ఆయన బ్రాండ్, ఆయనకు తగ్గట్టుగా మనకి బ్రాండ్ ఉంటే మనం డిమాండ్ చేస్తాం. ఆయన హీరో అనుకున్నప్పుడు హీరో ఎంత డిమాండ్ చేస్తే సో ఆయన ప్రమోట్ చేసేవి తప్పుడు బ్రాండ్లో లేకపోతే ఒప్పుడు బ్రాండ్లో అది గవర్నమెంట్ చూసుకోవాల్సిన పని. ఒకవేళ దానికి సంబంధించిన ప్రాబ్లం అయితే దాని మీద కేసు పెట్టు. అది వేరు. ఆయన బెట్టింగ్ యాప్స్ చేస్తున్నాడు, అది మీకు నచ్చలేదు, అది దాంట్లో ఏదో చెడు జరుగుతుంది అంటే బెట్టింగ్ యాప్స్ ఇలా ఇల్లీగల్, దాన్ని ఎట్లా ప్రమోట్ చేస్తాను అడుగు. ఆయనతో పాటు చాలామంది కూడా చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా మీద పెట్టండి. సో దానికి నేనేమి ఇది కాదు. బట్ సినిమా తీస్తామని చెప్పి ఇప్పుడు ఆయన బాగా పాపులర్ అయ్యాడు, మీరు చెప్పినట్టు. పాపులర్ అయిన తర్వాత మరి వస్తారు కదా, సినిమా తీద్దాం సార్ అది అని చెప్పి వచ్చారు. ఆయన ఇమేజ్ని క్యాష్ చేసుకుందామని వచ్చారు. లేకపోతే మీతో నాతో ఎందుకు తీరు? ఎందుకంటే ఆయనకి ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన తీద్దాం అనుకున్నారు, వచ్చారు. ఆయన ఇమేజ్ పాపులారిటీ ఉంది, మార్కెట్ వాల్యూ. ఆయన ఇమేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు. ఆయనకి ప్రత్యేకమైన పబ్లిసిటీ కూడా అక్కడ ఆయన యూట్యూబ్లో పెడితేనే వెళ్ళిపోతుంది బోల్డ్ అంత పబ్లిసిటీ. సో వాడుకుందాం అనుకున్నారు. సరే వేరే సినిమా ఎందుకు, నా కథ తీసుకోండి, నా దగ్గర కథ ఉంది, నేను హీరోగా చేస్తానని ఆయన డైరెక్షన్, ఆయన హీరో అనుకున్నాడు. మరి ఊరికనే చేస్తారా? ఎంతో కొంత డబ్బులు తీసుకుంటారు కదా. సరే మరి ఏం తీసుకున్నారో నాకు తెలియదు. సో ప్రస్తుతానికి అయితే కంప్లైంట్లో వాళ్ళు 50 లక్షలు ఇచ్చామని చెప్పి రాస్తున్నారు. మరి సబ్జెక్ట్ టు దేర్ అంటే 2 కోట్ల వరకు మోసం చేశారని కూడా ఒకటి ఉంది. 2 కోట్లు ఫస్ట్. ఆ 2 కోట్లు మరి కంప్లైంట్లు ఎక్కడ? కంప్లైంట్లు నాకు అనిపించట్లేదు.